హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా నేను ఫుల్ చికెన్ రోస్ట్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చూసినప్పటి నుంచి, అమ్మ ఇది కావాలి, ఇది తెప్పించు, ఇది కావాలి అని అడుగుతున్నారు. సో నేనైతే మా ఊర్లో అయితే దొరకవండి. ఒకవేళ దొరికినా వేరే ఊరు నుంచి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బయట ఆయిల్ అనేది అంత హెల్తీగా ఉండదని చెప్పి నేనే ఇంట్లో మా ఫామ్లో ఒక కోడిని తెప్పించి ఇలా కట్ చేసి వేడి నీళ్ళతో అది క్లీన్ చేసుకొని ఈ చికెన్ రోస్ట్ అయితే చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ చికెన్ రోస్ట్ చేయడానికి ఒక చికెన్ అయితే తీసుకొని ఇలా కట్ చేసి మొత్తం లోపలంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. హాట్ వాటర్ తోటి ఉప్పు వేసి కొద్దిగా క్లీన్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా చికెన్ అయితే పెట్టుకున్న తర్వాత దీనికి నాట్లు పెట్టుకోవాలి. చికెన్కి స్కిన్ ఉంటేనే బాగుంటుందండి. స్కిన్ లేకపోతే దీనికి టేస్ట్ బాగోదు. స్కిన్ ఉండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, పైన క్రిస్పీగా కూడా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత. ఇలా నాట్లు అయితే ప్రతి చోట పెట్టుకున్నానండి. మనం మసాలా అయితే పెట్టుకుంటాం కదా, అదంతా లోపలికంతా అబ్జర్వ్ చేసి చికెన్ జ్యూసీగా టెండర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సాల్ట్, గరం మసాలా, కారం, ధనియాల పౌడర్, మిరియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా పుల్లటి పెరుగు, కొద్దిగా నూనె, ఇందులో సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మసాలా ఈ మసాలా అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మనకి మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇందులో అయితే ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు మసాలా అంతా చికెన్కి పట్టి మంచి కోటెడ్గా అవుతుంది. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే పిల్లలు తింటారని చెప్పి నేను పచ్చిమిర్చి అయితే స్కిప్ చేసేసాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాలో మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఈ నాట్లు పెట్టుకున్నాం కదండి, ఈ నాట్లు పెట్టుకున్న ప్రతి చోట ఈ మసాలా అనేది అప్లై చేసి అలా ఒక 10 మినిట్స్ అయితే బాగా మసాజ్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా లోపలికి అబ్జర్వ్ చేసి టెండర్గా జ్యూసీగా పైన క్రిస్పీగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉంటే కనుక ముందు రోజు నైట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఒక 3 అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మధ్య మధ్యలో ఇలా చికెన్ తీసి మధ్యలో ఇలా మళ్ళీ మసాలా అప్లై చేస్తూ 10 మినిట్స్కి ఒకసారి అలా మసాలా అప్లై చేస్తూ నేనైతే 3 అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కందనకాయలు, గుండెకాయ ముక్కలు అయినా వస్తాయి కదా, అవి కూడా మసాలాలో కలిపి పెట్టుకున్నాను. అవి కూడా ఫ్రై చేద్దామని చెప్పి ఇలా మొత్తం చికెన్ అంతా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత నేను ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఒక టమాటా అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనం చికెన్ని కింద పార్ట్ అయితే కట్ చేసి ఓపెన్గా ఉంచుకున్నాం కదా, అందులో అయితే ఇవి వేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఆ వేడికి అందులో ఉన్న కూరగాయలు అయితే కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఒక తాడుతో అయితే కట్టేసుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల లోపల ఉన్న వెజ్జెస్ అయితే బయటికి రావండి, లోపలే కుక్ అయిపోతాయి. లేదంటే ఆయిల్లోకి వచ్చేసి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. నేనైతే 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోలేదు. ఒక 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని ఆయిల్ అలా పైన వేస్తూ ఇలా ఒక 4 సైడ్స్ కూడా నేను ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్టీగా టెండర్గా అయితే ఉంటుంది. నేనైతే ఈ ఆయిల్ మళ్ళీ యూస్ చేయనండి, పారపోసేస్తాను. అందుకే నేను కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా ఫ్రై అవుతుందో. స్కిన్ అయితే కంపల్సరీ ఉండాలండి. స్కిన్ ఉంటేనే ఈ చికెన్కి అయితే టేస్ట్ బాగుంటుంది. కోల్డ్ చేయడం వల్ల నా వాయిస్ అయితే స్కిప్ చేసండి, మధ్యలో బంగురుగా అయితే వస్తుంది. ఇలా అంతా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్తో, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైన అంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. లోపల వెజ్జెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి.
చాలా ఈజీగా అయితే పీస్ అయితే కట్ అయిపోయింది నాకు. చాలా అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్